ఫ్రెండ్స్, ఇప్పుడు మధ్యాహ్నం అయితే 2 గంటలైంది. మా పాపకైతే జలుబు చేసింది. అసలు ఇంకా ఏడిపిస్తుందని చెప్పేసి బయట చెట్టు కింద అయితే కూర్చున్నాము. ఇప్పుడు ఆకు రాలే సీజన్ కదా ఫ్రెండ్స్, అందుకని ఆకు బాగా రాలుతుంది. ఇంకా లేత కొమ్మల లేత ఆకులు వచ్చిన తర్వాత అయితే చాలా మంచిగా ఉంటుంది కదా, చెట్లు పచ్చగా ఉండి. ఇంకొండి ఆల్రెడీ ఎదురున్న చెట్టుకి, ఆ చెట్టుకి చూడండి, ఆ చెట్టుకైతే రాలిందనమాట. రాలి మంచిగా ఇప్పుడే ఎగురొచ్చింది. ఇంకా ఈ చెట్టుకు అనమాట, చెట్లు మంచిగా ఎగురున్నప్పుడే చాలా అందంగా ఉంటాయి కదా. ఇంకా మా పాపకి తగ్గాలని అనుకోండి మనస్ఫూర్తిగా. చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పవా? ఐస్ కావాలి మరి, కొనిచ్చాను ఐసు. సర్లే కొనిస్తా మరి. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను. పిల్లలకి అసలు జలుబు చేస్తే అస్సలు ఏడిపిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా అందుకని ఇక్కడ కూర్చున్నాము చెట్టు కింద అయితే. ఫోన్ చేసింది ఎవరు? ఏమన్నా మామని? మామ ఏమన్నా? బాగున్నావా అన్నడా? బాగున్నా అన్నవా? ఇంకేమన్నా మాము? ఆమె తిన్నావా అని అడిగిందా? నువ్వేమన్నా? ఏం కూర అని అడిగినవా? ఏం కూర అన్నా? మీ నాన్న పేరు అడిగిందా? ఏం పేరు అన్నా? నీ పేరు? ఫ్రెండ్స్, ఇంకా సాయంకాలం అయితే అయింది. ఇక వాకిలు అయితే ఊడ్చి కల్లెపు చల్లుదామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకేంటంటే గాబులోనే మొత్తం కలిపినబ్బా, పెద్ద బకెట్లో కలపడం ఎందుకని చెప్పేసి ఒక్కసారితోనే అయిపోతుంది కదా కలుపుకుంటా అని చెప్పేసి ఇంకా గాబులోనే కలిపేసి వాటర్ అయితే నిండుగా పట్టి ఇంకా బకెట్తో అయితే ముంచుకొని కలేపు అయితే చల్లుకుంటున్నాను. ఆ గేదెలు వచ్చేసి మావి కాదులేండి అబ్బా, మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళు అనమాట. ఇంకా అక్కడ కట్టేశారు. ఇంకా ఆ పేడను రోడ్డు మీద ఉంటే మొత్తం కలిసి చల్లారనమాట. ఎందుకంటే ఇంటి ముందు కలేపు చల్లుకుంటే క్రిములు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఎటువంటి బ్యాక్టీరియాలు మన ఇంట్లోకి అయితే రాకుండా ఉంటాయి. కలేపు చల్లుకోవడం అనేది సైన్స్ ప్రకారమే కానీ ఆచారాలు పద్ధతులు అనేవి అయితే కాదబ్బా. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చల్లకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నారని చెప్పేసి నేనైతే కొంతమందికైనా ఏం కాదు అనే ఆలోచనతో ఉంటారని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఇంకా నేనైతే అమ్మ వచ్చిన కాడ నుంచి నేను కల్లేపు చల్లడం తక్కువ అనమాట. అమ్మ వచ్చింది కదా, అమ్మాయి చేస్తూ ఉంది. ఇంక ఈరోజు అమ్మ కళ్ళం దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి ఇంకా నేనైతే చల్లుకుంటున్నాను. ఇంకా చల్లితే అసలు వాకిలు ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మా వాకిల్లో తడి ఉండటం వల్ల మొక్కలు అయితే అసలు చచ్చిపోవట్లేదు. ఎంత గడ్డి మందు కొట్టి ఎంత నీట్గా ఉంచినా కానీ మళ్ళీ గడ్డి మొక్కలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా మీరు తోలించుకోలేదు కదా, అందుకని ఎత్తు పల్లంగా అయితే మా వాకిలు అయితే ఉంది. ఇంక మొత్తం ఊడ్చి చల్లేసరికి ఇంకా చాలా సమయం అయితే, ఇంకా ఇది మొత్తం అయితే చల్లేసి ఇంకా పాపకైతే స్నానం చేయించి ఇంకా చర్చి అయితే మేము క్లీన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అబ్బా. ఎందుకంటే చర్చి ఎప్పుడు చేసే వాళ్ళే కాకుండా మాకు ఇట్లా నెలకి 4 లెక్క క్లీన్ చేయడం అనమాట. మా ఫ్రెండ్స్ ఇంకా మేమందరం అయితే చర్చి క్లీన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి 3వ సారి అనమాట. అంటే మేము ఇంకా అట్లా నీట్గా అయితే దులుపుకుంటూ క్లీన్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇక మంచిగా అయితే చేస్తామన్నమాట. ఇట్లా నెలకి 4 లెక్క చర్చి అయితే క్లీన్ చేస్తారనమాట. ఇంకా దేవుని పరిచయం చేయాలన్నా కూడా ఎంతో అదృష్టం అయితే ఉండాలైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలు టైంలో అందరు చేస్తున్నప్పుడు మనం గుంపులో లాగా కాకుండా ఇలా 1 మంత్కి 4 లెక్క చేయడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ మేము ఇంకా 2 వీక్స్ అయితే ఇంకా మాకు అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వేరే వాళ్ళ బ్యాచ్ అనమాట వస్తుంటారు. ఇట్లా మీ సంఘాలలో ఇలా చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే అందరూ క్రిస్టియన్స్ చూస్తారని లేదు కానీ హిందూస్ కూడా చూస్తారు కదా, కాకపోతే మేము ఇలా చేస్తామనేది నా బ్లాగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా నీట్గా అయితే సాపలు అయితే దులుపుతున్నాం అనమాట. దులిపి తర్వాత నీట్గా అయితే ఇంకా ఊడుస్తున్నాం అనమాట. సండే ప్రేయర్ జరిగింది కదా, చాలా డస్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ సండే స్కూల్ జరిగిద్ది. తర్వాత పెద్దవాళ్ళు ఇంకా పిల్లలు చాక్లెట్లు అవి తీసుకొని వస్తారు కదా, ఇంకా వాటి వల్ల అయితే చాలా డస్ట్ అయితే వచ్చింది. ఇంకా మొత్తం అయితే నీట్గా ఊడ్చి ఇంకా మొత్తం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు బయట పోర్టుకు అయితే మొత్తం క్లీన్గా అయితే ఊడ్చుకుంటాం అబ్బా. ఇంకా ఊడ్చుకున్న తర్వాత
ఇంకా మళ్ళీ ఎట్లా అయితే చేపలు వేసామో ఇంకా అలానే మళ్ళీ నీట్గా అయితే వేయాలన్నమాట. వేసుకొని ఇంకా మేము కొంచెం సేపు అయితే ఇక ప్రేయర్ చేసుకుంటాం అనమాట. ప్రేయర్ చేసుకొని ఇంకా ఇంటికైతే వస్తామంటే ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా చర్చి మొత్తం అయితే ఊడ్చి చేపలు వేసిన తర్వాత ఇలా ఉంది. నచ్చిందా లేదా కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మేము చర్చికి అయితే లాక్ వేసాం అనమాట. మా లాక్ అయితే ఇంకా ఎవరికి వాళ్ళ దగ్గరే పాస్టర్ గారు ఇంకా మా దగ్గర ఉంచమని చెప్పారనమాట. మాది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ బ్యాచ్కి అయితే ఇంకా అప్పచెప్పడం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.